ఆంధ్రప్రదేశ్లో మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడుతుందని చెప్పి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రతిపక్ష నాయకుల గుండెల్లో గుబులు పుట్టిస్తుంది. ముఖ్యంగా ఏదైతే జూన్ 4వ తేదీన వెలువడే ఫలితాలు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించి ఒక షాక్ని గురి చేస్తాయని చెప్పి చేసిన వ్యాఖ్యలు కూడా కలకలం రేపుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం దీని మీద మాట్లాడేందుకు మనతో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు ఉన్నారు. ఈవేళ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యల్ని మనం ఎట్లా చూస్తాం సార్? ముఖ్యంగా ఇప్పుడు పోటీ బరిలో నిలిచినటువంటి అభ్యర్థులకు కానీ వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో కానీ ఎలాంటి ఆత్మవిశ్వాసాన్ని నింపింది సార్? జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఉన్నట్టు మాట్లాడతారనేది అందరికీ తెలుసు. ఆయన లోపల ఒకటి పైన ఒకటి మాట్లాడరు. చంద్రబాబు నాయుడు లాగా కళ్ళబొల్లి కబుర్లు చెప్పరు. అంత పర్ఫెక్ట్గా ఇన్ఫర్మేషన్ కానీ నమ్మకం కానీ ఉంటేనే ఆ మాటలు చెప్తారు ఆయన. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో అత్యధిక స్థానాలు ఢిల్లీ నుంచి కూడా ఇటు తిరిగి చూసే విధంగా మన రాష్ట్రం వైపు ఎన్నికల ఫలితాలు ఉంటాయని ఏదైతే మా ముఖ్యమంత్రి గారు చెప్పారో అది అక్షర సత్యం కాబోతుంది. రాష్ట్రంలో పాజిటివ్ ఓటు ఉంది. సీఎం గారి పట్ల, మా ముఖ్యమంత్రి గారి పట్ల పాజిటివ్ ఓటు ఉంది. మళ్ళీ జగనే రావాలి, మళ్ళీ జగనే కావాలి, లేకపోతే ఈ రాష్ట్రం అధోగతి పాలైపోతుంది. చంద్రబాబు నాయుడు కేవలం తన అధికారం కోసం అందరినీ పోగేసుకుని కూటమిలు కట్టి టక్కు టమారు విద్యలతో వచ్చాడు. మమ్మల్ని రెచ్చగొడుతున్నాడు, అబద్ధాలు ఆడుతున్న విషయం ప్రజలందరికీ అర్థమైంది. ఒక అబద్ధాల పుట్టలాంటి మేనిఫెస్టో ఇస్తే ఒక్కరంటే ఒక్కరు నమ్మలే ఆ మేనిఫెస్టోని. అది చంద్రబాబు నాయుడు నైజం అని జనాలకు అర్థమైంది. కాబట్టి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఎంత ఉధృతంగా మీకు ఓటింగ్ సరళి కనబడింది. 2% పెరిగిందా, 2% పెరిగింది, 2% మాది 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 అంటే పెరిగిన 2% మీదైతే మిగతా 98% మాదనే కదా అర్థం. అంటే ఏం మాట్లాడతారో వాడికే తెలీదు. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మహిళలు, ప్రత్యేకించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, అగ్రవర్ణాలోని పేద వర్గాలు అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడ్డాయి. ఒక సైలెంట్ వేవ్ ఉంది. ఏదో బూతుల దగ్గర మాలాంటి కాన్స్టిట్యున్సీలో జనసేన వాళ్ళు పోటీ చేసిన దగ్గర అల్లరి హడావుడి తప్ప ఒరిజినల్గా చూసుకున్నప్పుడు ఆ గ్రామాల్లో ప్రతి గ్రామంలో కూడా మహిళలు ప్రత్యేకించి ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనార్టీలు ఒక ప్రేమతో ఓటింగ్కి వచ్చి 2 గంటలు 3 గంటల లైన్లో నిలబడి ఓట్లు వేసిన పరిస్థితి కనబడింది. ఖచ్చితంగా జూన్ 4 తర్వాత ఆ రోజు ఫలితాల తర్వాత ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ రాష్ట్రంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడుతుంది. ఈ రాష్ట్రంలో అత్యధిక స్థానాలు ఏదైతే మా ముఖ్యమంత్రి గారు చెప్పారో అదేవిధంగా గతంలో కానీ అత్యధిక స్థానాలని వైఎస్ఆర్ పార్టీ కైవసం చేసుకోబోతుందనలో ఎలాంటి సందేహం లేదు. ఇవాళ జరిగినటువంటి ఐపాక్ టీం సమావేశంలో మనం చూసినట్లయితే రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా తనదైన శైలిలో చురకలందించారు. ప్రశాంత్ కిషోర్ ఊహించిన దానికన్నా ఎక్కువ సీట్లు వస్తాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ధీమా వ్యక్తం చేసిన పరిస్థితి. ఆయన ధీమా చూస్తే కాన్ఫిడెన్స్ చూస్తే ఏమనిపిస్తుంది సార్? చురకలు అంటించడం ఏముందండి, వాస్తవం కదా. ప్రశాంత్ కిషోర్ 2019లో ఒక ప్రిడిక్షన్ చెబితే, ఒక లెక్క చెబితే దాన్ని మించి స్థానాలు వచ్చినాయి వైఎస్ఆర్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి. అదే మాట చెప్పారు ఆయన. లాస్ట్ టైం ప్రశాంత్ కిషోర్ చెప్పిన దానికన్నా అత్యధిక స్థానాలు వచ్చినాయి. కాబట్టి ప్రశాంత్ కిషోర్ ఇవాళ ఏదో మనకి రావంటే మీరేమో కంగారు పడిపోవాల్సిన అవసరం ఏం లేదు. ప్రశాంత్ కిషోర్ కాదు, ఇక్కడ ప్రజలు ఏవైతే మనల్ని నమ్మి ఓటేశారో ఆ నమ్మకంతో నేను చెప్తున్నాను అనే విషయాన్ని ఆయన చెప్పారు తప్ప ఆయన ఏదో ప్రశాంత్ కిషోర్కి చొరకలేసే అంత ప్రశాంత్ కిషోర్ ఏం కాదు అక్కడ. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి ఒక కన్సల్టెంటు, ఒక సంస్థ, అతను సంస్థ నడుపుతున్నాడు. మీరు డబ్బులు ఇస్తే మీతో, మేము డబ్బులు ఇస్తే మాతో మాట్లాడతాడు. మీ డబ్బులు ఇస్తే మీకు ట్రీట్మెంట్ చేస్తాడు, ఇంకోటి ఇస్తే వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తాడు అనే డాక్టర్ లాగానే ఆయన తప్ప ఏంటి ప్రశాంత్ కిషోర్. ప్రశాంత్ కిషోర్ చేసిన చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు రాలేదుగా. ప్రశాంత్ కిషోర్ చెప్పినవన్నీ చెప్పినట్టు జరిగిపోయినాయా? ప్రశాంత్ కిషోర్ ఒకవేళ చాలా రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్తో పాటు చేశాడు, మరి అక్కడ ఎందుకు రిజల్ట్ రాలే? ప్రశాంత్ కిషోర్ అనేది ఒక కన్సల్టెంట్. అక్కడున్న పరిస్థితులను బట్టి ఇంకా ఎలా బెటర్గా చేయొచ్చు చెప్పగలుగుతాడు. కానీ ప్రశాంత్ కిషోర్ ఏమీ జ్యోతిషుడు కాదు, ఆయన చెప్పినట్టు జరగదు. మనం ఇవాళ చూస్తున్నట్లయితే పెరిగిన ఓటు శాతం ప్రభుత్వానికి వ్యతిరేకం కనుక భారీ విజయం కూడా మాదని చెప్పి కూటమిలో ఉన్నటువంటి నాయకులు చెప్తున్న పరిస్థితి. దీని మీద మీరు అంటే కళలు ఎలాగైనా కనొచ్చు, ఏదైనా అన్వయించుకోవచ్చు. ఇప్పుడు మా దగ్గర 74.94% నమోదైంది మా నియోజకవర్గంలో. లాస్ట్ టైం కూడా 74.09% నమోదైంది. అన్ని చోట్ల 2% పెరిగిందంటే ఆ 2% ఎందుకు పెరిగింది? ఏదైతే పాజిటివ్ ఓటు ఉందో సీఎం గారిది, జగన్మోహన్ రెడ్డి గారి కోసం మహిళలు వచ్చి లైన్లో నిలబడి వేసారు. అది అంతే తప్పించి చంద్రబాబుని గెలిపించేద్దాం అంటే ఆ 2% ఏంటి, ఇంకా రాని 80% కాకుండా ఇంకా 20% వాళ్ళు కూడా వచ్చి వేయాలి కదా ఓట్లు. చంద్రబాబు నాయుడు ఏంటంటే
ఆయన అన్ని ఇలాంటి లెక్కలే చెప్తారు. లాస్ట్ టైం కూడా 23 సీట్లు వచ్చినా కూడా 163 వస్తాయని చెప్పిన పెద్ద మనిషి. ఏమైంది చివరికి వాళ్ళ కొడుకు ఓడిపోయాడు, ఆయన పార్ట్నర్ ఓడిపోయాడు. కాబట్టి ఏంటంటే చంద్రబాబు నాయుడువి ఓన్లీ మేకపోతే గాంభీర్యం తప్ప మరొకటి కాదు. ఇది మనం చూస్తున్నాము. చంద్రబాబు నాయుడులాగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కళ్ళబొల్లి మాటలు చెప్పరని, ఏదైతే గ్రౌండ్ లెవెల్లో వాస్తవం ఉందో అదే చెప్పారు. గెలుపు మీద ధీమా వ్యక్తం చేయడం కూడా తమకందరికి కూడా సంతోషాన్ని నింపింది. ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని చెప్పి ధీమాని కూడా రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. రియలిస్ట్ వెంకటరమతో కరెస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, కాకినాడ రూరల్ నుండి.